అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయండి ఎందుకంటే నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. ఇంకా కొత్త విషయాలు మేము ముందుంచడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా అక్కడ ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని ఏ విధంగా స్థానికంగా ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో రాష్ట్రం అంతా కూడా చూడడం జరుగుతుంది. అయితే ఆయన నియోజకవర్గంలోకి వెళ్ళడానికి ఏపీ హైకోర్టుకు వెళ్ళారు. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు మీ నియోజకవర్గంలోకి మిమ్మల్ని రానివ్వకుండా చేసింది ఎవరని చెప్పేసి అన్ని వివరాలు తీసుకుని ఆయన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం నియోజకవర్గానికి వెళ్ళడం జరిగింది. జిల్లా ఎస్పీ గారిని ఆయన తీసుకొని ఎస్పీ గారి ఆయన ఇంటి వద్దకు తీసుకెళ్లి సాగనంపడం జరిగింది. రెండో రోజే చంద్రబాబు నాయుడు గారు ఈ పర్యటన ఉందని చెప్పేసి ఆయన్ని మళ్ళా పొద్దుటే పోలీసులు తీసుకొని వెళ్ళి మీరు ఇక్కడ ఉంటే బందోబస్తు కల్పించలేమని చెప్పేసి ఆయన పంపించడం జరిగింది. అనంతపురం పర్యటన కారణంగా అయితే ఈ పెద్దారెడ్డి గారు అయితే ఈ నియోజకవర్గంలోకి నేను వస్తా ఉన్నానని చెప్పి జిల్లా ఎస్పీ గారికి నిన్న 19వ తారీఖున లేఖ రాయడం జరిగింది. నియోజకవర్గంలో నేను కార్యక్రమాలు చేయాలి, పార్టీ కార్యక్రమాలు అని చెప్పేసి జిల్లా ఎస్పీ గారికి ముందస్తుగానే ఆయన లేఖ ఇవ్వడం జరిగింది. ఆయన నియోజకవర్గంలో ఎవరో కార్యకర్త పెళ్లికి వెళ్తా ఉంటే అక్కడ పోలీసులు అడ్డుకొని ఆయన్ని వెనక్కి పంపే ప్రయత్నం చేయడం జరిగింది. పెద్దారెడ్డి గారు అయితే గట్టిగానే స్పందించి పోలీసులతో వాగ్వాదం చేయడం కూడా జరిగింది. నిజంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఒక రాజకీయం నడుస్తూ ఉంటే కేవలం తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన బుక్ నడుస్తున్నట్టుగానే కనబడతాం. ఏంటంటే ఒక ఎమ్మెల్యేని ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారంటే అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియాస్లు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళ నాయకులు నచ్చకపోతే వాళ్ళు ఎంత ఇబ్బంది పెడతారో మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. అయితే ఏంటంటే సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా తాడిపత్రి నియోజకవర్గంలో పనిచేయట్లేదంటే మరి అక్కడ ఉన్నటువంటి పోలీసులు యంత్రాంగం ఏ విధంగా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తా ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఏంటంటే ఆయన ప్రజా సమస్యల మీద పోరాడడానికి పెద్దారెడ్డి గారు ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటే ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళ భయం ఏంటంటే పెద్దారెడ్డి నియోజకవర్గంలో తిరిగితే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మున్సిపల్ కౌన్సిలర్ చైర్మన్ గా ఉన్నారు. ఇవన్నీ కూడా మనకి ప్రశ్నిస్తూ ఉంటాడు, మనం సమాధానం చెప్పలేమని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు గతంలో జరిగినటువంటి విషయాల్ని డైవర్ట్ చేస్తూ పెద్దారెడ్డి గారి నియోజకవర్గంలోకి ఇప్పటిదాకా రానివ్వకుండా చేయడం జరిగింది. కానీ ఏంటంటే ఏదో ఒక విధంగా ఆయన అడ్డుకోవాలని చెప్పేసి ఒక కుట్రపూరితంగానే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా అక్కడ పాటించకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధమైనటువంటి ప్రయత్నాలు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ కుమారుడైనటువంటి అచ్యుత్ రెడ్డి గారు చేస్తున్నట్టుగానే కనపడతాం. మరి పెద్దారెడ్డి గారిని చూస్తూ ఉంటే మరి జేసీ గారికి ఎందుకు ఇంత భయం వేస్తా ఉందో తెలియట్లా. ఏంటంటే ఈ నియోజకవర్గం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి నాయకులు కూడా కొంచెం దృష్టి సాధించగలగాలి. ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ ఎక్స్ఎమ్మెల్యేని ఇప్పుడు ఇన్ఛార్జిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని నియోజకవర్గంలోకి తిరగనివ్వకుండా చేస్తా ఉన్నారంటే అది ముందు ముందు ఆ పార్టీకి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులకి దెబ్బ తగులుతుందని చెప్పేసి పై స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం ఏదైనా ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడి సర్దుమనిచే ప్రయత్నాలు చేయాలి. కానీ ఇలా వదిలేస్తే అది ముదిరి పెద్దదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా